దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేపట్టిన దృఢ సంకల్పం ప్రత్యేక చొరవతో ఆత్మకూరు నియోజకవర్గంలోని చారిత్రాత్మక ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శతాబ్దాల చరిత్ర కలిగిన శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఆదివారం చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు, చేజర్ల, చిత్తలూరు గ్రామాల్లో 5.50 కోట్ల వ్యయంతో 3 ఆలయాల పునర్నిర్మాణ పనులను మంత్రి భూమి పూజ చేశారు. అదే సందర్భంగా చేజర్ల, చిత్తలూరు గ్రామాల్లో సిమెంట్ రోడ్లను మంత్రి ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, పూర్ణ కుంభ స్వాగతం, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య జరిగిన కార్యక్రమాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి ఆలయ అభివృద్ధికి సంకల్పం చేశారు. ఫలించిన మంత్రి ఆనం పట్టుదల, దృఢ సంకల్పం. పెరుమాళ్లపాడులో పెన్నా నది ఇసుక మేటల కింద వెలుగులోకి వచ్చిన చారిత్రాత్మక శ్రీ నాగేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని, గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న మంత్రి ఆనం సంకల్పం, పట్టుదల కార్యరూపం దాల్చింది. శిథిలావస్థలో గుర్తించిన ఈ ఆలయాన్ని ఎలాగైనా గొప్ప క్షేత్రంగా తయారు చేస్తామని ప్రజలకు ఇచ్చిన మాటను ఆనం నిలబెట్టుకున్నారని గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా అన్నగారు మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా గ్రామం 2 కోట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను పిలిచిన ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మాకు ఈరోజు మా అన్నగారు చెప్తే ఈ ఊరికి ఊరు చేసింది ఏం లేదండి, ఏం చేసినా ఆనం ఒక్కరే చేశారు. నేను అవతల రోడ్డు వేయకపోతే నేను ముందర ఆ రోడ్డు వేసి నాకు కనపడాను, వాడు మాకు అపోజిషను అయినా ఆడికి పోయి రోడ్డు వేసి నాకు కనపడరా, ఈ లోపల నా దగ్గర రావద్దన్నాడు. అన్నగారు చెప్పినట్టే అక్కడ రోడ్డు వేసి తర్వాత కనపడ్డాం. అది ఆనం వాళ్ళ నీతి. కానీ మా తెలివి లేదు మా ఊరు వాళ్ళు కొంతమందికి, వాళ్ళంతా ఏపటికి ఆనమే అంటే అది ఒకటి. ఆయన వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ ఏం పీకలేదు అనుకో, ఇక్కడ ఏం చేసేది లేదు, ఏం ఉండదు. కానీ ఈ రోజుకి కూడా 1967లోనే ఆనం ఏసీ సుబ్బారెడ్డి గారు మా ఊరికి కరెంట్ ఇచ్చాడు. అప్పుడు చేజర్లో లేదు, ఎక్కడ లేదు. చిత్తలూరు అంటే ఆనం వాళ్ళకి అది ఒక అభిమానం, అది ఒక ఉంది. నేను ఈరోజు నా కొడుకు నెల్లూరులో ఉండగానే నేను అన్నోళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తా, అన్నోళ్ళ ఇంట్లో భోజనుకుంటా, ఆ దారిని అటు వెళ్ళిపోతుంటా. కానీ నాకు ఈ రోజు కూడా నాకు స్వతంత్రం వాళ్ళ ఇంట్లో ఉంది. కాబట్టి ఆనవారు ఇన్ని చేస్తూ ఉంటే కళ్ళు తెరిచి, మొన్న నియోజకవర్గం రిగ్గింగ్ చేద్దాం ఈ ఊరంటే అమ్మో రాలా, ఎందుకంటే ఆనవాళ్ళు అంటే చెప్పారు. కానీ అయ్యేమి ఇబ్బంది ఏమి లేదు, మెజార్టీ వచ్చింది చాలు మాకు. అన్నగారు అడగంగానే 2 కోట్లు ఇచ్చినందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత సార్ మాకు కట్ట మీద 2 కట్టలు ఉన్నాయి. ఆ 2 కట్టలు కొద్దిగా దెబ్బతిని ఉన్నాయి సార్. మన చెరువు 2, పెద్ద చెరువు, చిన్న చెరువు. తర్వాత సిమెంట్ రోడ్లు ఇంకొక 300 మీటర్ల గ్యాప్ ఉంది సార్. అది మీరు ఇచ్చేస్తే మేము అది ఈ ఊరు ఫుల్ఫిల్ అయిపోతుంది సార్. ఇంక మీరు చేయాల్సింది ఏం లేదు. తర్వాత వీరభద్ర స్వామి గుడి ఉంది సార్ పక్కనే. ఫ్లోరింగ్ అంతా పోయి ఉంది, ప్రక్రియ లేదు సార్ దానికి. అది ఒకరు శాంక్షన్ చేస్తుంది. రామాలయము మేము ఆల్రెడీ శ్రీవాణి ట్రస్ట్లో పెట్టున్నాం సార్. ఆంజనేయ స్వామి ఒకటి CGFలో పెట్టున్నాం సార్. ఈ 2 పెట్టున్నాం సార్, అప్పుడు పోయి ఉన్నాయి. అది థ్యాంక్ యూ సార్. ఈరోజు కార్యక్రమం పెరుమాళ్లపాడు నాగేశ్వర స్వామి ఆలయం 1.5 కోటి, చేజర్ల గ్రామం
శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం 2 కోట్ల రూపాయలు. అలాగే చిత్తలూరు శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం 2 కోట్ల రూపాయలు. ఇలా మధ్యలో గ్రామ అభివృద్ధిలో కొన్ని సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది. వాటిని కూడా చేస్తున్నాం. ఇవాళ ఒక చేజర్ల మండలంలోనే కానీ చూస్తే 6 ప్రధాన దేవాలయాలకి 7,15,00,000 రూపాయలు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు అప్పగించామని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇవాళ ఈ 3 మిగిలినవి కూడా ఉన్నాయి. సమయం చాలక వెళ్ళలేదు, పనులు మొదలు పెట్టమని చెప్పాను. మరో 7 ఆలయాలకి ఒక్కొక్క ఆలయానికి రిపేర్కి 5 లక్షలు కావాలంటే ఈ 5 లక్షల రూపాయలు ఇచ్చి 35 లక్షల రూపాయలతో 7 ఆలయాల రిపేర్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది. శ్రీవాణి ఆలయాలు మన చేజర్ల మండలంలో 14 ఆలయాలు మంజూరు చేస్తే 5,40,00,000 రూపాయలు దానికి ఇచ్చి శ్రీవాణి ఆలయాలని మొదలు పెట్టమన్నారు. ఇదంతా చేజర్ల మండలానికే, ఆత్మకూరు నియోజకవర్గానికి కాదు. ఇది మొత్తం మీద దేవాదాయ శాఖ నుంచి 12,90,00,000 రూపాయలు చేజర్ల మండలానికి మంజూరు చేసి ఆలయాల పునర్నిర్మాణం, నూతన ఆలయాల ప్రక్రియ, అలాగే దీనికి అవసరమైనటువంటి శ్రీవాణి ఆలయాలు ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. మహాశివరాత్రి రోజు చూస్తే నేను మొదటి శివరాత్రికి వెళ్ళాను మంత్రిగా. 9 లక్షల మంది ఉంటే ఇవాళ 16 లక్షల మంది అయ్యారు. శ్రీకాళహస్తి, కాణిపాకం ఇలాంటి ప్రధానమైన ఆలయాలు ఒక్క శివరాత్రి రోజు ప్రధానమైనటువంటి 4 ఆలయాల్లో శివనామ కీర్తనతో శివుణ్ణి దర్శించుకున్నది 24 లక్షల మంది ప్రజలు చేసుకోగలిగారు. ఇంకా అంతకన్నా చేయలేరు, బయట ఉండాల్సిందే ఆ ఒక్కరోజు. ఆ విధంగా ఇవాళ దేవాలయాలకి భక్తులు పెరిగారు. భక్తులు ఎప్పుడైతే పెరుగుతారో ఆలయాలకి రాబడి కూడా పెరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదాయ వనరులు ఉన్నటువంటి ఆలయాలు ఎన్ని ఉన్నాయనంటే, మొదటి విడతగా 62 ఆలయాల్లో నిత్య అన్నప్రసాద కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ 62 ఆలయాల్లో నిత్య అన్నప్రసాదం పెడితే ఒక్క సంవత్సరం గడిచేటప్పటికి మన లెక్క చూస్తే 3 కోట్ల మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని ఆలయానికి వచ్చి సేవించినటువంటి పరిస్థితి. ఇది గతంలో ఎవరు పెట్టలా, కూటమి ప్రభుత్వంలోనే జరిగింది. ఈరోజు ఆదాయ వనరులు పెరిగాయి, ఆలయాలు పెరిగాయి కాబట్టి మరొక 111 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రతిరోజు జరగాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆలయాల్లో కూడా వాళ్ళ వచ్చే రాబడులను బట్టి అన్నప్రసాదం పెట్టడం ప్రారంభమైంది. ఉదయం నుంచి దైవ కార్యక్రమంలోనే గడిపాం ఇప్పటి వరకు. చేజర్ల మండలంలోనే కాదు, ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక ఆలయాలు, అనేక శ్రీవాణి భజన మందిరాలు, అలాగే ధూపదీప నైవేద్యాలు, ఇలా అభివృద్ధి కార్యక్రమాలని దేవాదాయ శాఖ రూపంలో చేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా అనేక కార్యక్రమాలని మనం మంజూరు చేసుకుని చేస్తూ వస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఉదయం పెరుమాళ్ళపాడు శ్రీ 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 నాగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. పురాతనమైనటువంటి ఆలయం. బహుశా ఈ తరం వాళ్ళకి తెలియదేమో, ముందు తరం వాళ్ళు కొద్దిమందికి తెలుసు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఎప్పుడో ఇసుక తుఫాను వస్తే
ఆ తుఫాన్లో పెరుమాళపాడు గ్రామము పోయింది, ఆ ఊర్లో ఉన్న నాగేశ్వర స్వామి ఆలయం పోయింది. అయితే గ్రామస్తులు ముందుగా దాన్ని గమనించి బయటకు వచ్చి తిరిగి మళ్ళీ మిట్ట ప్రాంతంలో కొత్త గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఆలయాన్ని మాత్రం నిర్మించుకోకుండా వదిలేశారు. మధ్యలో కరోనా వచ్చింది మనకి. కరోనా సమయంలో ఆ గ్రామంలో కొంతమంది యువకులు బయట ప్రాంతాల్లో ఉద్యోగ ధర్మం లేకుంటే పై చదువులు చదువుకుంటూ అక్కడ ఉన్నప్పుడు ఈ కరోనాలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని అందరూ ఇండ్లకు వచ్చారు. నాడు ఎన్నికల్లో పోటీ చేసాం, ఎలక్షన్లు అయిపోయాయి, అధికారంలోకి వచ్చింది కూటమి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మేమందరం కూడా వారితోటి కలిసి మంత్రులుగా రావడం జరిగింది. మంత్రులుగా వచ్చినప్పుడు దేవాదాయ శాఖ నాకు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఆలయాలు ఉన్నాయి, అనేక దైవత్వం కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, వీటిని అన్నిటినీ కూడా మనం సరిచేయాలి, ఇది నా మాటగా తీసుకొని మీరు పనిచేయండి అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మామూలుగా దేవాదాయ శాఖ అంటే మనందరికీ తెలుసు. గుడికి పోయామా, కొబ్బరికాయ కొట్టుకున్నామా, మనం కొట్టడానికి ఓపిక లేకపోతే పూజారికి ఇస్తాం కొబ్బరికాయ కూడా, 2 అగరొత్తులు ఇస్తాం, 2 బిళ్ళలు కర్పూరం ఇస్తాం. కొబ్బరికాయ ఇస్తే ఆయనే కొబ్బరికాయ కొడతాడు, హారతి ఇస్తాడు. అగరొత్తులు వెలిగించి పూలు ఇస్తే పూలో లేకుంటే అక్షంతలో స్వామి మీద చల్లడం, ఆ తర్వాత మన మీద చల్లడం. ఇదే కదా అని అనుకుంటాం. అయితే ఈ శాఖ ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని సూచనలు చేశారు. ఆయన చెప్పినటువంటి మాటలు చాలా లోతైనవి, చాలా విశ్లేషించగలిగినటువంటి మాటలు. వీటిని ఏ విధంగా చేయాలి, ఇంత లోతైనటువంటి పదజాలం ఆయన వాడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఈ మాట చెప్పినప్పుడు మనం ఎంతో కొంత చేయాలి కదా అని అప్పటి నుంచి మొదలుపెట్టాం చూడటం. రాష్ట్రం ఇలా ప్రతి దగ్గర 5,000 శ్రీవాణి ఆలయాలను కట్టాలి. 5,000 ఆలయాలు 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ఇది ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన బాధ్యత. అది మేము పూర్తి చేయాలి అంటే 3 సంవత్సరాల్లో 5,000 ఆలయాలు కట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఇది చిన్నదా పెద్దదా అని ఎలా అనుకుంటాం మనం? ఈ రాష్ట్రంలో అనేక సాగునీటి రంగంలో ప్రాజెక్టులు ఉన్నాయి, 2 ఏళ్లలో 3 ఏళ్లలో పూర్తి అయిపోతాయి. కానీ 5,000 ఆలయాలు ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాలు, గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఆలయాలు కడుతూ ఉన్నాం. ఇవాళ మనకి దాదాపుగా 684 ఆలయాలు మొదలుపెట్టాం. ఇప్పుడు మన చేజర్లలాగే రాష్ట్రం అంతా 808 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ధూపదీప నైవేద్యంలో ఇప్పటికే 6,229 ఆలయాలకి 75 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. 988 ఆలయాలకి ట్రస్ట్ బోర్డులు వేసాం. ఇంకా 412 ఆలయాలు ట్రస్ట్ బోర్డులు వేయాల్సింది ఉంది. శ్రీవాణి ట్రస్ట్ కింద 5,000 భజన మందిరాలకి 750 కోట్లు ఖర్చు చేయాలంటే ఈ 750 ఇంకొక 750 అవుతుంది. ఇప్పుడు మొదట 10 లక్షల రూపాయలు ఉన్నప్పుడు మంజూరైంది 750 కోట్లు. ఇప్పుడు 20 లక్షలు అయింది, మరొక రకం 30 లక్షలు అయింది, మరొక రకం 40 లక్షలు అయింది. ఈ 3 కేటగిరీలు కానీ చేస్తే
దాదాపు 1500 కోట్ల రూపాయలు శ్రీవాణిలో ఖర్చు పెట్టాలి. వాటికి నిధులు సమకూర్చుకుంటున్నాం. ఇన్ని విధాలుగా చేస్తూ ఈరోజు 2024 ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 2026 ఈ సంవత్సరం ఆలయాలకి పోటెత్తిన ప్రజల తాకిడి 2024 దసరాలో కనకదుర్గమ్మ గుడికి 13 లక్షలు వస్తే 2025 వచ్చేటప్పటికి 15 లక్షలైంది. 2026 ఇంకా నవరాత్రి రావాలి. నవరాత్రిలో ఇంకా డబల్ అయ్యే అవకాశం ఉంది. శ్రీశైలంలో 2 లక్షల మంది వచ్చారు 24లో, ఇవాళ 6,50,000 మంది. కాళహస్తిలో 2,39,000 వస్తే 3,25,000. కోటప్పకొండ శివరాత్రి 1,98,000 వస్తే ఈ సంవత్సరం 2,88,000. రాష్ట్రంలో 54 ఆలయాల్లో 2024లో 16 లక్షలు వస్తే ఈరోజు 25 లక్షల మందికి ప్రజలు పెరిగారు, భక్తులు పెరిగారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఇన్ని విధాలుగా ఆలయాల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, భక్తుల యొక్క తాకిడి పెరుగుతుంది. ఆ స్వామి ఆశీస్సుల కోసం, ఆ తల్లి దీవెనల కోసం ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి ప్రజలు ఇవాళ ఆలయాలకు వస్తున్నారు, సేవించుకుంటున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి అందులో భాగమే ఈరోజు మన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఈ చేజర్ల మండలంలో అనేక ఆలయాలకి DDNS ఇచ్చాం, దోపుదీప నైవేద్యం. CGFలో పునర్నిర్మాణం చేపట్టాం. శ్రీవాణిలో కొత్త ఆలయాలను నిర్మాణం చేస్తున్నాం. అలాగే దేవాదాయ శాఖ అనేక ఆలయాలు, అనేక ప్రశస్తమైనటువంటి ప్రాంతాలు, దైవత్వంతో కూడుకున్నటువంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు, వీటిని ఒకటొకటిగా చూస్తూ వెళ్తూ ఉంటే దీనికి మాత్రం ఫుల్ స్టాప్ కనపట్టలేదు. ఎక్కడ రాజధానికి ఒక ఫుల్ స్టాప్ కనబడుతుంది, పోలవరం లాంటి ప్రాజెక్టులకి ఫుల్ స్టాప్ ఉంది, కానీ ఆధ్యాత్మికతకు మాత్రం ఫుల్ స్టాప్ లేదు. ఇది అనంతం అని చెప్పి చెప్పక తప్పదు. ఎన్నో వేల ఆలయాలు, ఇప్పుడు మేము చూస్తున్నది కొన్ని వందలు మాత్రమే. ఈ వేల ఆలయాలు పరిశీలిస్తూ, వాటిని పరీక్షిస్తూ, వాటికి నివేదికలు తయారు చేస్తూ, వీటిని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి సేవించుకోవడానికి అవకాశం ఇవ్వాలంటే బహుశా చాలా తరాలు కావాలి, నా తరం చాలు. ఈ అభిప్రాయం నాకు కొన్ని ఆలయాలు చూసిందనే అర్థమైంది. ఇది అనంతమైనది, ఇది బావి లోతు తెలియనటువంటి దానిలో మనం దిగుతున్నాం. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి సంకల్పం ఇది మనకి. దీన్ని ఆయన ఆదేశంగా భావించి మనం పనిచేస్తూ పోదాం ఈ వ్యవస్థలో అని చెప్పి పని చేయడం ప్రారంభించాను, చేస్తూ ఉన్నాను. యొక్క ఆలోచన ఇవన్నీ కలిపి ఈ శాఖని మరింత పటిష్టవంతమైనటువంటి శాఖగా, ఆగమ శాఖ, వైదిక ప్రమాణాలు కలిగిన శాఖగా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందుకని ఇవాళ మామూలుగా ఒక ఆలయానికి మనం కానీ ట్రస్ట్ బోర్డు అనేది నిర్ణయిస్తే పాలకవర్గమే అంతా అనుకుంటాం. కానీ మేము 2 జీవోలు ఇచ్చి పాలకవర్గం పెత్తనం లేదు అని చెప్పాం. ఎందుకంటే
ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క పూజా కైంకర్యాలు చూడాల్సింది ఆగమ పండితులు, అర్చకులు, వేద పండితులు మాత్రమే. పాలకవర్గం పోయి మేము మంత్రోచ్చారణ చేస్తామంటే జరిగేది కాదు. అందుకని మీ ప్రమేయం అక్కర్లేదు దాంట్లో, వాళ్ళని చేయనండి అన్నాం. మా యొక్క దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారు, వాళ్ళని కూడా బయటే పెట్టాం. మీరు కూడా దానిలో జోక్యం కలిగించవద్దు. అర్చకులు వాళ్ళ యథావిధిగా వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళ పూజ నిర్వహణ జరుగుతుంది. మీరు పరిపాలనలో ఏ రకమైన పాలన ఉండాలో దానికి మాత్రం పనిచేయండి అని చెప్పి అధికారులకు కూడా సూచించారు. కాబట్టి ఇవాళ మీరు బహుశా ఎప్పుడు చూసి ఉండరు, లక్షల మంది తరలిపోతున్నారు ఆలయాలకి. వాళ్ళు గతంలో ఎప్పుడు లేదు. అంతకుముందు తెలుగుదేశం ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, మధ్యలో వైసీపీ పరిపాలన వచ్చింది. అసలు దేవాలయం, దైవం, పూజ అవన్నీ గడిచిన 5 సంవత్సరాల్లో అసలు ప్రజలు కూడా వాటిని మర్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఎందుకు అక్కడికి పోయినా మనకి పూజ కూడా చేసుకొని ప్రశాంతంగా ఉండలేమని అది కూడా వదిలేశారు వాళ్ళు.